ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో యాక్సిడెంట్ అంటే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ మెసేజ్ అందుకున్న ఫైర్ టీం ఉంటారు కదా, అగ్నిమాపక సిబ్బంది ఆ మంటలు ఆర్పడానికి న్యాయమూర్తి ఇంటికి వెళ్ళారు. అక్కడ మంటలు ఆర్పే టైంలో ఫైర్ సిబ్బంది ఒక రూమ్లో అంటే ఆ ఇంట్లో కనిపించిన కొన్ని దృశ్యాలు చూసి షాక్కి గురయ్యారు. విషయం తెలిసిన సుప్రీం చీఫ్ జస్టిస్ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ ఆ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో అగ్నిమాపక సిబ్బంది ఏం చూశారు? కట్టెల్పం, నోట్ల కట్టెలు. సుప్రీం చీఫ్ జస్టిస్ ఎందుకు అసలు ఫైర్ అయ్యారు ఇప్పుడు చూద్దాం. అయితే మంటలు ఆర్పేందుకు వెళ్లిన ఫైర్ సిబ్బంది ఆ ఇంట్లో భారీ ఎత్తున డబ్బులు లభ్యమవడంతో ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో జస్టిస్ వర్మ ఆ ఇంట్లో లేరంట. ఒకవేళ ఉండుంటే బహుశా డబ్బు మూటలు తగలబడుకోకుండా కాపాడేసేవాళ్ళు, లేకపోతే తగలబడుతున్న ఆ కట్టలు చూసి ఇతనికి హార్ట్ అటాక్ వచ్చేదేమో. అసలు న్యాయం ఎక్కడుంది? న్యాయం కోర్టులో మాత్రమే దొరుకుతుంది అనుకోవడం పొరపాటు. కొందరు న్యాయవాదులు, న్యాయమూర్తులు న్యాయంగా, ధర్మబద్ధంగా జీతం మీదే లేదా వాళ్ళకు వచ్చే అరకొర ఫీజుల మీద ఆధారపడి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. తులసివనంలో గంజాయి మొక్కల్లాగా కొందరు ఇలాంటి జడ్జెస్ కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు కళ్ళతో చూసినప్పుడు న్యాయాన్ని రక్షించడం కోసం కృషి చేయడం అటుంచితే ప్రస్తుతం న్యాయాన్ని కూడా కొనుక్కోవాల్సి వస్తుంది అనే మాటలు ప్రజల్లో వినపడుతున్నాయి. అన్యాయాన్ని కూడా డబ్బుతో న్యాయంగా మార్చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ప్రస్తుత సమాజంలో కోకొల్లలు. మరి ఏం చేద్దాం? ఎలా ఈ అన్యాయాన్ని తిప్పికొట్టాలి? న్యాయానికి నల్లకోటు ప్రామాణికం కాదు అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. నిజానికి అందరికీ తెలుసు కూడా, కానీ తెలియనట్టే ఉంటారు. ఈ సమాజంలో మనం చుట్టుపక్కల జరుగుతున్న ఎన్నో విషయాలు, అవకతవకల్ని ఎవరి శక్తి మేరకు వారు పరిష్కరిస్తూ తమ ప్రమేయం ఉన్న ఏ విషయంలో అయినా నీతిగా ఉండడం అందరూ చేయదగిన పని. చాలామంది కొన్ని విషయాల్ని నేరుగా కళ్ళతో చూసాక కూడా వాళ్ళ బాధ్యత అందులో ఉన్నా వాళ్ళకేదో నష్టం జరిగిపోతుందని, మాకు ఇది అవసరమా, నాకేం కాలేదు కదా మనకెందుకులే అనే ఆలోచనలతో ఈ విషయాల్ని చూసి చూడనట్టుంటారు. అది ఎంత తప్పో చాలామందికి తెలియదు. అంటే ఇర్రెస్పాన్సిబిలిటీ వల్ల ఎదుటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనేది తెలుసుకోండి. ఎందుకంటే మీరు కనుక ప్రాపర్ టైంలో ప్రాపర్ రెస్పాన్స్ ఇస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది, తద్వారా సమాజానికి కూడా మంచిది. మీరు ఇప్పుడు అమ్ముడుపోతే రేపు మీకు అన్యాయం జరిగినప్పుడు ఇంకొకరు మీకు జరగాల్సిన న్యాయాన్ని వాళ్ళ దగ్గర ఉన్న అన్యాయంతో కొనేస్తారు. అప్పుడు మీరు కళ్ళు తెరుచుకున్నా ఉపయోగపడదు. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం కదా, ఐకమత్యమే మహాభాగ్యం అని. ఆ చదువుకున్న అవన్నీ మర్చిపోయిన మహానుభావులు ప్రతిదీ ఆర్థిక కోణంలో చూసే అర్థశాస్త్ర విశ్లేషకులుగా తయారయ్యారు. జరుగుతున్న తప్పుల్ని, ఆ పనుల్ని సమర్థించుకుంటూ నిజాలని కప్పిపుచ్చి ప్రశ్నించే గొంతుక గవర్నమెంట్ బ్యాంకులో దాచేసుకుంటున్నాం. గుంపులో గోవింద అంటూ నష్టం జరిగినప్పుడు న్యాయం కావాలంటే అంత సులువుగా దొరకదు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఏమాత్రం ఆలస్యం చేయకుండా కేవలం నమ్మకాల మీద వంతెనలు కట్టుకుంటూ పోతే అది ఎప్పటికైనా కూలుతుంది అని మర్చిపోకండి. న్యాయానికి, నమ్మకానికి ఎంతో దగ్గర సంబంధం ఉంది. కానీ నమ్మకం ఉన్న చోట న్యాయానికి వెక్కిరింపు కూడా ఎదురవుతుంది. ఎన్నో సమస్యలను ఎదుర్కొని మరీ సహాయం చేసిన చోట ఇచ్చిన నమ్మకాన్ని, పొందిన సహాయాన్ని మర్చిపోయి నమ్మక ద్రోహం జరిగితే ఎవరు న్యాయం కోసం కోర్టుల దగ్గరికి రారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్యకాలంలో కొందరు ఉద్యోగస్తులు లోన్ల విషయంలో షూరిటీ సంతకాలు పెట్టడానికి భయపడుతున్నారు. ఎందుకు అంటే ఆ తీసుకున్న వాళ్ళు వాటిని కట్టడానికి వెనకడుగు వేసి కట్టడం మానేస్తే ఆ సంతకాలు పెట్టిన సగటు వ్యక్తిని ఆ సంస్థ వారు కోట్ల చుట్టూ తిప్పి ఎన్నో ఇబ్బందులకు పాలు చేశారు. నమ్మకంతో సంతకాలు పెట్టి ఒక సగటు వ్యక్తి జీవితమే ప్రశ్నార్థకమైతే మరి ఎక్కడ న్యాయం జరుగుతున్నట్టు? చిట్టీలకు షూరిటీ సంతకం పెడితే అంటే వాళ్ళకి అలా సహాయం చేస్తే వచ్చిన డబ్బుతో పైకొస్తారు, బాగుపడతారు అని పెడితే వాళ్ళు చిట్టీలు కట్టకుండా సదరు చుట్టానికి చుక్కలు చూపిస్తే వచ్చే జీతం వాళ్ళ షూరిటీలు పెట్టిన బకాయిలు కడుతూ సొంత కుటుంబాలతో నానా తిట్లు తింటూ కోర్టులో కనబడుతూ ఉంటారు. ఇలా చాలామంది బ్రతుకు జీవుడా అని బతికే వాళ్ళు గల్లీకి ఒకళ్ళు ఉన్నారు. మోసం జరుగుతున్న దగ్గర ప్రశ్నించండి. అన్యాయం అనిపిస్తే ఆలోచించకుండా అడగండి. మంచి వ్యక్తులను ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వారు బాధ్యతగా ఉండాల్సిన అవసరం అందరిపైన ఉంది. న్యాయం పొందడానికి పేదోడు గొప్పోడు అని తేడా లేదు. అలాగే అన్యాయం చేస్తే కూడా శిక్ష సమానమే. డబ్బుతో వ్యక్తిని కానీ వ్యవస్థని కానీ కొనాలని చూస్తే డబుల్ పనిష్మెంట్ లభిస్తుంది అనేది గమనించండి. అలా మీరు కనుక అలాంటి వ్యక్తుల్ని గమనిస్తే ఇప్పుడున్న టెక్నాలజీ వాడి పబ్లిక్లో పెట్టండి.
ఎంత గొప్ప తిమింగళమైనా ఏదో ఒక రోజు బయటపడాల్సింది. అలా దొరికిన సొమ్ము మళ్ళీ ప్రజల దగ్గరికే వస్తుంది. ఈ లోపల జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కాబట్టి చూసి చూడనట్టుగా ఉండకుండా, అన్యాయం జరగనీయకుండా చూడాల్సిన బాధ్యత ప్రజల మీదే ఉంది. లంచాల కోసం పట్టి పీడించే జలగలను ప్రజలే పట్టించాలి. మీరు బాధ్యతగా ఉన్నప్పుడే మీ వాళ్ళకు అన్యాయం జరగకుండా ఉంటుంది అనేది మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ కనకదుర్గ LLB.